ఈరోజు మనం హైదరాబాద్లో అయితే ఖాళీ 100 రూపాయలతో గడపబోతున్నాం. అన్నా ఆకలి అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రాగి జాయ్ అయిపోయింది, చాయ్ తాగుదామా లంచ్ చేద్దామా? వాటర్ బాటిల్ వద్దు, చలివేంద్రం పెడతారు కదా. బస్సు లేడీస్ కి ఫ్రీ విజయ్, మనకు కాదు. ఒకసారి అటు చూపిరా, ఆడ తింటున్నాం మనం. మంచి ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. ఏడికి పోయినా ఏదో లొల్లి ఉంటది నీతో నాకు. ఏం చేయాలి, నువ్వు ఇట్లా చేస్తున్నావు నన్ను. ఏ లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా. ఒక్క రోజుకి హలో బాస్, మామూలు దాస్. ఈ రోజు నుంచి ఇదిగో ఇప్పుడు మేమంటే ఏదో 2 రూపాయలు ఉండే లేనోళ్ళు ఉంటారు. జర 10 రూపాయలకి ఎంత కొంచెం తక్కువ. అరే కొంచెం చూసి ఖర్చు పెట్టుకోవాలి. నాకు ఏం ఆలోచిస్తాను కానీ మధ్యాహ్నం సాయంత్రం జ్యూస్ ఎట్లా అని ఆలోచిస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. కొంచెం దూరం నుంచి నడిపిస్తున్నావా? నా నిజంగా చెప్తున్నా, నాతో అయితే లేదు. అన్న పేరు చిరంజీవి. పేరాడు ఏం పేరానా? చిరంజీవి. కష్టాలు ఆకలి చాలా నేర్పిస్తాయి లైఫ్ లా, తప్పులేదు. నాకు ఇవాళ అది ఓర్పు నేర్పించి, ఓర్ని ఎందుకు అనాలి అని చెప్పేసి నేను ఆపుకుంటున్నా. వద్దు నాకు. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? వీఆర్ సారీ, మమ్మల్ని క్షమించండి. మేము సో గైస్, అబ్బా ఎన్ని రోజులు అయిందన్నా మన ఇంట్రొడక్షన్ ఇయ్యక, మా ఛానల్ పేరు చెప్పాక ఇంట్రొడక్షన్ ఇయ్యక చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇవాళ ఇంట్రొడక్షన్ ఇచ్చినాం అనమాట. సో ఏంది అంటే ఇవాళ ఏంది అంత అడవిడే పిలిచాం, ఏంది కథ ఈరోజు మనం హైదరాబాద్ లో అయితే ఖాళీ 100 రూపాయలతో గడపబోతున్నాం. 100 రూపాయలతో ఏడైతే మన దగ్గర. సో గాయ్స్, ఈ రోజు అయితే నేను విజయ్ ని మొత్తం 100 రూపాయల హైదరాబాద్ మొత్తం 100 రూపాయలనే కంప్లీట్ చేపిస్తున్నా. నువ్వైతే రెడీ కదా? నేను రెడీ. కానీ నీలోఫర్ చాయ్ ఒకటే 80 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు ఎడతాను మొత్తం డే అవుతుంది. ఈ రోజు నీలోఫర్ చాయ్, నీకు ఏ చాయ్ ఏదైనా సరే ఖాళీ 100 రూపాయలలో అయిపోతుంది. అది నేను చేపిస్తా, నువ్వు చూస్తున్నావు. 100 రూపాయల నీలోఫర్ చాయ్, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నీకు 100 రూపాయల హైదరాబాద్ మొత్తం గడపాలి. ఇది మనం ఛాలెంజ్ తీసుకుంటున్నాము. ఈ రోజు మన వాళ్ళకి చూపిస్తున్నాం. ఏడైతుంది. అరే నేను చేపిస్తా, నువ్వు చూస్తావు. ఈ రోజు నువ్వు చేయించేది మొత్తం బ్రేక్ఫాస్ట్ ఏముందా 30-40 రూపాయలు. విజయ్ అయితే ఖాళీ బ్రేక్ఫాస్ట్, ఖాళీ చాయ్కి 100 రూపాయలు ఖర్చు పెడతారు రోజు. అట్లాంటి విజయ్తో ఈ రోజు హైదరాబాద్ మొత్తంలో 100 రూపాయలు నేను 100 రూపాయలతో కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ఇస్తున్నాను, నువ్వు ఆ టాస్క్ తీసుకుంటున్నావు. ఈ రోజు మనం అది చేస్తున్నాం. టాస్క్ చేద్దామని, ఎందుకంటే మన డైలీ లైఫ్ వేరే ఉంటుంది. చాలా మంది పైసలు లేని వాళ్ళు ఏమేమి తింటారు, ఎట్లా తింటారు ఒకసారి మనం కూడా చూసామన్నా. అది అంటే 100 రూపాయలతో గడపడం నిజంగా నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. ఇదేదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన నేనే షాకింగ్ లో ఉన్నా. చూద్దాం మరి ఏమవుతుందో. డే మొత్తం ఇది ఎట్లా ఉండాలంటే రేపటి రోజు ఊర్ల నుంచి విలేజ్ ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అరే 100 రూపాయలతో ఇవన్నీ చేయవచ్చా అనేసి వాళ్ళకి ఒక అర్థమైపోవాలి. అది ఉండాలంటే నువ్వేమైనా వేసుకో. నాకు రాగి జావా కావాలి, పొద్దున్న లేస్తే ఫస్ట్ చాయ్ కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, జ్యూస్ కావాలి, డిన్నర్ కావాలి. 100 రూపాయల హైదరాబాద్ లా నువ్వు ఏమేమి చేయొచ్చు అవన్నీ నేను ఈరోజు నీతో చేపిస్తా, నువ్వు చూస్తావు. కాకపోతే నీకు మన హైదరాబాద్ లో బతకాలంటే 1000 రూపాయలు మొత్తం పెట్టినా కూడా ఒక రోజుకి సరిపోవు. అదే 100 రూపాయలలో కూడా బతికి చూపించచ్చు. అది మనం చేస్తాం. అరే నీకు ఈ 100 రూపాయల ఫుల్ మీల్స్ నువ్వు కడుపు నిండా తిన్నంత తినిపిస్తా విజయ్ నేను. అవునా? అరే నీకు బ్రేక్ఫాస్ట్, టీ, టిఫిన్, నాన్ వెజ్ ఇక అవన్నీ ఉన్నాయి భయ్. ఇవన్నీ అడగొద్దు నువ్వు. ఏదో ఒకటి అయితే ఉంటుంది, కడుపు నిండా తింటావు, కనిపించుకుంటా ఏదో. సో గాయ్స్, మీకైతే ఈ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. నాతో పాటు నువ్వు తినాలి, మొత్తం నాకే. అరే నేను తినకపోతే నువ్వు ఎట్లా? నీకు 100 రూపీస్, నాకు 100 రూపీసా? లేదు, ఇద్దరు కలిపి 100. ఇద్దరు కలిపి 100 రూపీస్ అవుతుంది. 100 రూపాయలు నేను 100 రూపాయలు తీసి పెట్టిన మన గురించి 100 రూపాయలు.
ఇగో గాయస్ 100 రూపాయలు తీసుకొచ్చినాము. 100 రూపాయలు ఇగో గాంధీజీ తెలుసు నేనైతే నీకు ఇవ్వాలి నమ్మ. ఈ 100 రూపాయలు నాయన పెట్ట 7 ఉందో మొత్తం నేనే ఇస్తాను. సరే మొత్తం నువ్వే ఖర్చు పెట్టు, నీ చేతులతోనే ఖర్చు పెట్టు. నేనైతే హైలీ ఇంపాసిబుల్ అనేది చెప్తున్నాను. అవుతుంది భయ్, కాంది ఏది ఉండదు హైదరాబాద్ లో, కాంది ఏది ఉండదు హైదరాబాద్ లో, అన్ని అవుతాయి. మెయిన్ రూల్స్ ఏంటంటే ఫ్రీ ఫుడ్ అలౌడ్ ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరైనా మనం తినిపిస్తే కూడా తినొద్దు. ఓకే రైట్. ఇంకా నెక్స్ట్ ఏది ఉన్నా ఈ 100 రూపాయలలోనే చూసుకోవాలి. సరే ఓకే రైట్ డన్. అన్నా ఆకలి అవుతుంది. అరే నీకు బ్రేక్ఫాస్ట్ తినకనే తీసుకొచ్చిన, తినిపినికే. నాకు మంచి హోటల్లో బ్రేక్ఫాస్ట్ కావాలి. నాకు మస్తు అయితే ఆకలి అవుతుంది. నీకు టేస్ట్ కావాలా, బ్రేక్ఫాస్ట్ మంచి ఆంబియన్స్ కావాలా? అంటే టేస్ట్ కదా కావాల్సింది, ఎవరికైనా కదా టేస్ట్ కదా కావాల్సింది. చెప్తున్నాను కదా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. నువ్వు అయితే ఇష్టపెట్టకుండా తింటావు, ప్లేట్ కూడా నాకేస్తావు, అట్లా ఉంటది బ్రేక్ఫాస్ట్. ఒకసారి అటు చూపిరా, ఆడ తింటున్నాం మనం. నేను తినాడా? అరే నువ్వు ఎప్పుడైనా తిన్నావు ఆడ? నేను ఎప్పుడు తినలే. మరి తినలే కదా, మరి ఎట్లా చెప్తావు నువ్వు తినాని? అరే మంచి హోటల్ మంచి ఉంటుంది కదా, పెద్ద పెద్ద దాంట్లో. మంచి హోటల్లో కాదు, నీకు ఏడైనా బ్రేక్ఫాస్టే. వాళ్ళు కూడా ఇడ్లీ ఏదైనా ఇడ్లీ పిండితోనే చేస్తారు. ఈడ ఆడనైనా దోశ పిండితోనే చేస్తారు. టేస్ట్ మంచి ఉంటుందా? టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. నీకు అది నేను చెప్తున్నా, టేస్ట్ మంచి ఉంటుంది చాలు కదా. టేస్ట్ మంచి ఉంటుంది చాలు. మరి ఎంత 100 రూపాయలు తినొచ్చు ఇప్పుడు? 100 రూపాయలు ఎట్లా తింటావు? ఒక ప్లేట్ తింటారు, 100 రూపాయలు తినరు ఈడ. ఒక ప్లేట్ ఎంత ఉంటుందో? ఒక ప్లేట్ ఎంత? 10 రూపాయలు. ఒక ప్లేట్ ఇద్దరం తినాలా, లేదా ఒక ప్లేట్ నేను ఒక తినాలా? రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నీకు ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తామంటే సగం తింటాము. ఇడ్లీ తీసుకుందాము. లంచ్ ఉంటాయి. లంచ్ నీకు ఫుల్ మీల్ చెప్తున్నాను కదా, కడుపు నిండా తినిపిస్తా. ఇప్పుడైతే హాఫ్ ప్లేటే. లంచ్ కోసం వెయిట్ మనం క్యాష్ ఇచ్చేది కూడా చూపిస్తాము, మనం ఎంత ఇస్తున్నామో చూపిస్తాము, మన దగ్గర ఎంత ఉంటాయో కూడా చూపిస్తాం మనం. సార్ లైట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అయితే. లైట్. మళ్ళీ నువ్వు రాగి జావా అడిగినావు మధ్యలో, అందుకే. అన్న ప్లేట్ ఇడ్లీ ఎంత? 25 20 కదన్నా, ఎప్పుడు పెంచారు? 20 రూపీస్ కి కదన్నా. 30 రూపీస్ అన్న ప్లేట్. 30 అన్న ఈసారి అయితే 20 అన్న. అన్న ఇగో నీ అంట. అరే ఏందన్నా, మేము అదే కదా బడ్జెట్ మేము పెట్టుకొని మరి వచ్చినాము. వీడియో పెట్టినామన్నా, మనది ఫేమస్ అయిపోతావు నువ్వు. అన్న ఈసారికి అయితే 20 రూపాయలకి ఇచ్చేసి డిస్కౌంట్ ఇచ్చేసి. అదే చూడన్నా, నేను టేస్ట్ మంచిగా ఉంటుందని మా ఊని చెప్పి తీసుకొచ్చిన. అయ్యో ఇట్లా అంటూ నేను అందుకే నేను తినా అంట. నేను అన్న ఇగో నీకు 100 రూపాయలు ఇస్తున్నా. ఏమంటారు, ప్లేట్ 20 రూపాయలు. ఈసారికి అయితే 20 రూపాయలు చేసేసి ఒక 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేసి నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే చూసుకుందాం. తీసుకో. ఒకటే ప్లేట్ అన్న, ఇద్దరం సగం తింటాం. అది కూడా ఈ రోజు మేము 100 రూపాయలు మొత్తం, అది మా టార్గెట్. ఇప్పుడు 3 ఇడ్లీలు వచ్చినాయి నీకు. 3 నీకెట్లా నాకెట్లా? నాకు 3 వస్తాయి మళ్ళీ. అవునా? ప్లేట్ కి ప్లేట్ కారు నీకు దొరుకుతాయా బయట? ఏంది బయట 2 ఇస్తున్నాడు. 2 తీసుకొని ఎంత ఇస్తాడు? 60 రూపాయలు తీసుకుంటాడు 2 ఇడ్లీలకు. మళ్ళీ ఈడ 20 రూపాయలు. చట్నీ తినొచ్చు మరి. ఈడ నువ్వు ఎంత చట్నీ తిన అన్న అడిగినంత వేస్తాడు. గాయ్స్ ఖాళీ 20 రూపీస్ కి బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అన్న అయితే మాకు 20 రూపాయల బ్రేక్ఫాస్ట్ ఇచ్చిండు. మాకు అన్ని 20 రూపాయల నోట్లు ఉన్నాయి. 80 రూపాయలు ఉన్నాయి మా దగ్గర. ఇంకా మిగతా డే మొత్తం 80 రూపాయలలో గడపాలి. ఇలా ఇంకా గొంతెమ్మ కోరికలు ఉంటాయి, అవన్నీ కూడా తీయాలి. టేస్ట్ ఎట్లుంది? మస్తు ఉంది కదా. అయిపోయింది. ఇంకో ఇడ్లీ తీసుకో. వస్తుందన్నా? ఒక ఇడ్లీ తీసుకో. ఒకటి తీసుకో, ఏం కాదు. చట్నీ వేపించుకో. మనోడు ఆకలికి ఆగడు, అది బాధ కొంచెం, అందుకే ఇక అడ్జస్ట్ చేసుకోవాలి. విజయ్ ఒక ఇడ్లీకి 2 ప్లేట్ల చట్నీ వేయించుకుంటే తినరాడా? ఎవరైనా ఒక ఇడ్లీకి ఇంత చట్నీ వేసుకుంటారా విజయ్? మరి ఏం చేయాలి? నా చట్నీతో మొత్తం అవి నీకు ఎంత ఉండే టాబ్లెట్లు లెక్కున్నాయి నీకు. అదే అంటున్నా. సో గైస్ నిజంగా చెప్తున్నా, ఇడ్లీ టేస్ట్ చేసిన సూపర్ ఉంది. ఎక్కడ లొకేషన్ మన నాగోల్ భగత్ నుంచి కొంచెం ముందుకు వస్తే సురపారం రోడ్ ఉంది, దాని ఎదురుగా మన అన్నున్నాడు. ఇదైతే ప్రమోషన్ కాదు, ప్రమోషన్. అందరూ మేము ప్రమోషన్ పైసలు తీసుకొని చేసినాం, మనకి ఫ్రీగా చేస్తున్నాం. 5 రూపాయలు తక్కువ కూడా ఇస్తున్నాం. సూపర్ కత్తి నా రాగి జాబా. ఇదేం పర్షాన్ విజయ్ నీతో, నీ రాగి జాబ్ అంటావు, అది అంటావు, ఇది అలవాటు మరి పొద్దున్న నుంచి తాగేది.
తీసుకొచ్చి ముంగడ వేసిన 100 రూపాయలు, అవి ఏమిటికి అయితే లేవు అవి. ఇప్పుడు అది ఎంత, ఓ 10 రూపాయలు వస్తుందా? ఏంటి మమ్మీ ఎవడీడు? అన్న మినిమం 30 రూపాయలు ఉంటుంది రాగి జావా. 30 రూపాయలే, 30 రూపాయలకి 20 రూపాయలు అవన్నీ పెట్టకు. 30 రూపాయలు ఏంది, 30 రూపాయలు తినొద్దా? మధ్యాహ్నం ఏంది, సాయంత్రం ఏంది, మళ్ళీ ఛాయ్ అంటున్నావు, మళ్ళీ రాగి జావ అంటున్నావు. ఇంట్లో కోసం మంచి ఈ ఒక్క రోజు రాగి జావ తాగకపోతే మన అవుతుందా? నాకు కావాలి, నాకు తెలియదు. ఎందుకంటే అది మంచి ఫైబర్ అన్న, డైజెషన్ కి మంచిది. నువ్వేం తినిపిస్తున్నావు ఏమో నాకు తెలియదు. అది ఒక్కటి అయినా అనుకో, పొద్దుగాల నువ్వేం తినిపిస్తా నేను తింటా. మంచి ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. ఏడికి పోయినా ఏదో లొల్లి ఉంటది నీతో నాకు. ఏం చేయాలి, నువ్వు ఇట్లా చేస్తున్నావు నన్ను. ఏ లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా. అరే ఇది ఎక్కడ పరిశాన్ రా నీతోని. ఒక్క హలో బాస్ మామూలు దాస్ ఈ రోజు నుంచి నా డే అయితే నేను కాంప్రమైజ్ కాను, నాకు కావాలి. అది ఎంత నన్ను ఉండండి నాకు. అన్న పాటవుతుంది అన్న పాటవుతుంది అన్న. ఏదో కథ ఉంటుంది నీతో నాకు. చిన్నపోలను ఇంకా అన్ని నాకు అది కావాలి ఇది కావాలని కొట్లానికి ఓడని చూస్తాను అవుతాడు. అంటే ఎంత రాగి జావా? 15 ఎందుకండి, 10 రూపాయలు తీసుకోండి. అమ్మో ఇదిగో ఇప్పుడు మేమంటే ఏదో 2 రూపాయలు ఉండే లేనోళ్ళు ఉంటారు. జర 10 రూపాయలకి ఎంత కొంచెం తక్కువ. ఇప్పుడు ఎంత 15 15 ఈ ఒక్కసారికి అయితే 10కి ఇచ్చేసేయండి. ఈ రోజు ఏంటంటే మేము ఖాళీ 100 రూపాయల హైదరాబాద్ లో మేమిద్దరం ఎట్లా బతకాలని చూపిస్తున్నాము. ఈ ఆంటీతో నేను మాట్లాడలేదు, నాకు అర్థమైపోయింది. గాయస్ ఆంటీ అయితే అస్సలు వింటలేదు. 15 రూపాయలు అంటే మళ్ళీ 30 రూపాయలు అంటుంది. నేను ఎడికెళ్ళి పెట్టుకోను, అసలు బడ్జెట్ క్రాస్ అవుతుంది. సరే 10 రూపాయలు కావాలి కదా, ఇస్తాము. నాకోసం 10 రూపాయలకి ఇస్తుంది, నీకే 10 రూపాయలు చెప్తుంది, 20 రూపాయలు. ఆంటీ మంచి మనసు. దొంగ ఏదైతే నాకు 10 రూపాయలకి వస్తుంది అర్థాలు. 10 రూపాయలు నాకు ఇస్తాను, నీకు 2 రోజులు లేవు, ఒకటే సగం తాగుతాం. అంటే ఒకటే మళ్ళీ చెప్తున్నా, అలా నీళ్ళు పోసుకొని తాగుతాం కావాలంటే. అయ్యో కొంచెం పోయిల్లా టేస్ట్ చూస్తా నేను కూడా. ఏం చూస్తావు? అరే కొంచెం పోయి నీళ్ళు పోసుకుంటా కావాలంటే కొన్ని. అరే ఇది గిదా పూసేది. ఇడ్లీ కూడా నువ్వే తీసుకున్నావు కదా. ఇడ్లీ ఇచ్చినందుకన్నా చాలు ఏమనుంది ఆ టేస్ట్. నిజంగా ఇదైతే రాగి జావా చాలా మంచిది. ఇలా హై ఫైబర్ ఉంటది, డైజెషన్ కి చాలా మంచిది. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఐరన్ కూడా ఉంటది కదా విజయ్. చాలా మంచిది ఇది. ఒకటి రోజు తాగితే చాలా. ఆంటీ 10 రూపాయలే తీసుకుంటుంది ఆంటీ, నాకు ముందే చెప్పింది. ఆంటీ థ్యాంక్ యూ. కానీ టేస్ట్ అయితే గాయస్ నిజంగా చెప్తున్నా, ఇది అడ్రస్ చెప్పు ఒకసారి విజయ్. 10 రూపీస్ తీసుకున్నా అంటే 2 గ్లాసులు. నేనైతే చెప్తున్నా, ఇక్కడ రామంతపూర్ ఏరియాలో ఉండేటోళ్ళకు, పాలిటెక్నిక్ దగ్గర ఉండేటోళ్ళకి అయితే చాలా ప్లేస్లలో ఆయన రాగి జావా. కానీ నిజంగా చెప్తున్నా, జెన్యున్ గా చెప్తున్నా, ఏడ ఈ టేస్ట్ అయితే అనిపించలే, మస్తు ఉంది. మీరైతే అసలు మిస్ కాకండి. చాలా ప్రమోషన్ చేస్తున్నారు, చాలా ప్రమోషన్ చేసిన, కాకపోతే పైసలు 1000 తీసుకొని చేసిన. ఆంటీ మొత్తం ఫ్రీగా చేస్తున్నా ఒక రాగి జావా గ్లాస్. 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది అంటే ఎందుకు ఫ్రీ? 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి మరి మనం ప్రమోషన్ చేస్తున్నాం. రైట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రాగి జావా అయిపోయింది, చాయ్ తాగుదామా, లంచ్ చేద్దామా? అరే ఎంత అవుతుంది విజయ్, అప్పుడే లంచ్ అంటావు? 12 అనగాని 12 ఇంకొక గంట సేపు అవుతుంది కదా 12కి. అరే నీ ఏంది, నువ్వు ఎవడన్నా ఇంత పొద్దుగాల ఎవడన్నా లంచ్ చేస్తాడా? అన్న నువ్వు లంచ్ తినిపిస్తావు అని చెప్పి నేను ఇడ్లీలు కూడా ఇడ్లీలు తిన్నావు, రాగి జావా అయినావు. అది కడుపా చెరువా ఏంది అది? ఫుల్ మీల్స్ అన్నాడు భయ్. ఫుల్ మీల్స్ నేను తినిపిస్తా. నేను గంట సేపు టైం ఉంది, ఈయన ఎట్లా నడిపిస్తాడు పొద్దు నుంచి నన్ను. ఎట్లా నడిపోతుంది ఈయన నడిపించుడు. ఏడు తిందాం మనం లంచ్? నడవాల్సిందే, లేకపోతే ఆర్టీసీ బస్ ఎక్కిస్తాను. రెస్టారెంట్ ఎంత రెస్టారెంట్ పోయినా 100 రూపాయలు బిర్యానీ ఉంటుంది బయట. నీకెందుకు భయ్, నీ కడుపు నిండా నేను ఫుల్ మీల్స్ తినిపిస్తా అన్న, ఓకేనా? ఆ మాట ఇచ్చేసిన అంటే మాట నాది అంతే. బస్ లో పోతాము, లేకపోతే నడవాలి. నేను బస్ ఎక్కగా 20 సంవత్సరాలు అయిపోయింది. బస్ ఎక్కగా 15 సంవత్సరాలు అవుతుంది. బట్ మన బడ్జెట్ ని బట్టి ఇది మనకు ఆర్టీసీ బస్సే కరెక్ట్. షేరింగ్ ఆటోలో కూడా ఎక్కువ అవుతుంది, ఆర్టీసీ బస్ లో పోవాల్సి వస్తుంది.
మనం బస్ ఎక్కాలి. నువ్వు ఏదో తప్పదు. చేస్తున్నావు, నన్ను మొత్తం దిగజారిపోయి కింద ఇట్లా చేసి అరే చేస్తున్నావు తప్పు లేదు అంటే. విజయ్, నీకొకటి ఫైనాన్షియల్ బడ్జెట్ నేర్పిస్తున్నా. ఎట్లా మనము ఒక్క రోజుని పైసలు ఇది నేర్పించడం రేపు రోజు ఇవే చేస్తాడు, రోజు 100 రూపాయలు. మరి పైసలు మిగులుతాయి కదా, ఎవరికైనా పైసలే. ఈ లెక్క తప్పేముంది? ప్రకారం ఈ లెక్క ప్రకారం వస్తే నెలకు 3,000 అవుతుంది ఇక నాకు. నీకు నెలకు 3,000, 30,000 ఖర్చు ఏడా, 3,000 ఏడా? నీకు రోజుకు 1,000 రూపాయలు మినిమం ఖర్చు పెడతాడు. తక్కువలో తక్కువ విజయ్ ఖర్చు 1,000 రూపాయలు ఉంటుంది. అవసరం ఆ 1,000 రూపాయలు? సరే 100 రూపాయలతో సరిపెడుతున్నావు అంటే 900 రూపాయలు మిగులుతున్నాయి. మరి డైలీ 900 మిగులుతున్నాయి. నీకు ఈ రోజు ఇట్లా చేసినందుకు ఏమైతుంది తెలుసా? రేపటి నుంచి వెళ్ళి అరే నిన్ను 100 రూపాయల ఖర్చు పెట్టినా, ఈ రోజు నేను ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నా అనేసి నీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నీకు అనిపిస్తుంది అరే కొంచెం చూసి ఖర్చు పెట్టుకోవాలని. నీ ఎప్పుడు నాకు ఏం ఆలోచిస్తాను కానీ మధ్యాహ్నం నుండి సాయంత్రం జ్యూస్ ఎట్లా అని ఆలోచిస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. అన్న మొత్తానికి లంచ్ అలా మంచిగా ఫుల్ మీల్స్ పెడతాను ఒక నిండా. జర్రా ఇప్పుడైతే జర్రా కొంచెం నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది, కొంచెం దూరం దాని నుంచి నడిపిస్తున్నావా? నా నిజంగా చెప్తున్నా, నాతో అయితే లేదు. మరి నడవాలి ఇక, తప్పదు. ఒక్కొక్కసారి అన్ని ఫేస్ చేయాలి. ఇది కూడా ఫేస్ చేస్తూ బండి అన్న తెచ్చుకుంటుండే నా బుల్లెట్. బండి ఎట్లా నడుపుతావు నువ్వు? మనం బండ్ల మీద తిరగదు కదా. మళ్ళీ పెట్రోల్ 100 రూపాయలు పెట్రోల్ అల్ల కొట్టించుకుని 100 రూపాయలు అట్లా పెట్రోల్ పంపించి నువ్వేం తింటావు? మరి ఏం చేస్తావు మరి? ఇట్లా అయితలే అన్న, అర్థం చేసుకో. ఎండకి ఈ ఒక్క రోజు నా కోసం, మన చూసోళ్ళ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం. సబ్స్క్రైబర్స్ కూడా అంటే ఏమని చేయొచ్చు. అది అందుగురించి ఇక మీ పేరు చెప్పింది కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా, ఏం మాట్లాడలేకపోతున్నా. నాకు అయితలే నాతుంది. చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇంకొక 4 అడుగులు వేసినావు అనుకో, నీకు ఇంకా మంచి ఆకలి అవుతుంది. అడిగి పోయినాక మళ్ళీ నైట్ అయితే మళ్ళా ఫుడ్ ఎక్కువ ఉండదు. 3-4 ఇడ్లీలు ఈ ఒక్క రోజు, ఈ ఒక్క పూట నువ్వు ఈవినింగ్ వరకు సరిపోతాడు తినాలి నువ్వు. అర్థమైందా? అరే కడుపు నిండానా? 100 రూపాయలు సరిపోతాయా? నీకెందుకు అవన్నీ? నీకు కడుపు నిండకపోతే నన్ను అడుగు, నీకు ఆడ పెట్టకపోతే అడుగు. పైసలు ఇచ్చే తింటాము, బరాబర్ రుబాబుగా తింటాం. నేను ఏదో చేస్తున్నా, నాకు అర్థమైతలేదు. ఏం చేసేది ఉండదు, మీరు చూడండి మీకే అర్థమవుతుంది. ఎటు పాపం ఈ రోజు అయితే విజయ్ అయితే చాలా దూరం నడిచిండు, ఇంతగానం ఎప్పుడు నడవకుండా వచ్చాడు. అయితలే నాతో. సో గాయ్స్, మేమైతే ఫుడ్ దగ్గరకు వచ్చేసాము. మేము ఫుడ్ తినేది అక్కడనే. అన్నా ఇది న్యాయం మొహం చూపి. న్యాయం ఉందా అన్న? నీకు ఎంతగానో నడిపించిన పొద్దు నుంచి ఇందిరమ్మ క్యాంటీన్ అంటున్నావు. అరే ఇక్కడ మొత్తం నీకు ఫుల్ మీల్స్ పెడతారు విజయ్. ఏదో అన్న ఏం చేస్తున్నావు ఎన్నడూ. అరే ఇగో ఇప్పుడు ఏదైతే అన్నం కదా, వాళ్ళు తింటోళ్ళు మనుషులు కదా చెప్పు. అది మనుషులే అన్నమే కానీ నువ్వు ఇట్లా చేస్తావు అని నేను అనుకోను. నువ్వు ఎప్పుడు ఫస్ట్ టైం అన్నా, నాకు అర్థం చేసుకో. ఇవన్నీ నాకు పోవు. సరే తిందాం. మన సబ్స్క్రైబర్స్ కోసం ఏం చేస్తాం ఇక, తింటా ఏం చేస్తా. ఇగో నీకు నిమ్మకాయ పచ్చడి విజయ్, పచ్చడి చూడు, పచ్చడి చూస్తేనే నోరు ఊరుతుంది. నీకు స్వీట్ కూడా ఇస్తారు ఇక్కడ. అవునా? పప్పు చారు. ఇంకేం కావాలి చెప్పు? నీకు ఇంతకన్నా ఎక్కువ పైసలు లేకపోతే ఇయరాలు ఎంత? 5 రూపాయలా? చూసినావా అన్న? చూడు ఫుడ్ మస్తు ఉందంట. కాదు 5 రూపాయలు అంట. మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి విజయ్. నీకు బగారా రైస్ నాన్ వెజ్ బాగుండేది. ఇంకా పెడతారు, నాన్ వెజ్ కూడా పెడతారు నీకు. అది ఇంతనా పెట్టింది, కొంచెం పెట్టమ్మా, తిన్న తర్వాత పెట్టు. మళ్ళీ ఒక్కొక్క ప్లేట్ కొంచెం, నాకు ఒక దాంట్లో కొంచెం పెట్టు, ఇంట్లోకెళ్ళి కొంచెం తీసుకుంటా. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ ఎట్లుంది? చాలా బాగుంది, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ గైస్. నిజంగా ఇది ఇట్లా ఎవరు ఇన్వైట్ చేసిరో తెలియదు కానీ 5 రూపాయలకి భోజనం అయితే ఇది నిజంగా చాలా హ్యాపీ. చాలా మంచిది, గరీబులకు చాలా మంచిది. మంచిగా అందరూ మంచిగా తింటారు. ఈరోజు ఫుడ్ మంచిగా ఉంది. ఈరోజు మామిడికాయ పచ్చడి ఉందా? నిజంగా సూపర్. నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ నేను తినేస్తున్నా, లేదు. అయ్యో నిమ్మకాయ పచ్చడి ఇట్లా కాలి అంచుకు పెట్టుకొని ఒక ముద్ద పెట్టుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మనిషి కొంచెం ఎక్కడైనా హోటల్కి పోయి అక్కడ నీట్నెస్ లేకపోతేనే అన్న వద్దన్న తినొద్దన్న లేచి వెళ్ళిపోతాడు. పోతే పోనీ అన్న ఇంకేదైనా మంచి అంబియన్స్ ఉన్న కాడికి పోదామంటాడు. కానీ నా గురించి ఈరోజు నేనన్న మాటకు వీడియో కోసము ఈడ నిలబడి ఈ ఎండల తింటున్నా అంటే నిజంగా హ్యాపీ విజయ్. ఇవన్నీ నాకు కూడా కష్టం వాల్యూ అనేది తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి అట్లా పెరగలేదు, సుఖంగా పెరిగినాయి కదా. కొత్త ఇవన్నీ ఇట్లా తింటుంటే వీళ్ళందరూ కష్టం చూసి నాకు కూడా బాధ అనిపిస్తుంది. అరే ఏంద్రా నాయన జనాలు ఇట్లున్నారు ఏంద్రా బాబు. పాపం అనిపిస్తుంది నిజంగా.
ఇట్లాంటి ఒక రోజు ఇదే నాకు డైలీ ఉంటే ఇంకా బాగుండేమో. 100 రూపాయల ప్రతిరోజు నేను బతికేస్తా అని చెప్పేసి నాకు అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. దీన్ని బట్టి ఏమర్థమైంది తెలుసా, నాకు జాబ్ లేకుండా బతికేస్తారేమో అనిపిస్తుంది నాకు. తింటున్నప్పుడు అయితే నాకైతే ఒక మాట అయిపోతుంది అవుతుందన్న, అన్నదాత సుఖీబాబు అంటారు చూసిన పెద్దలు, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తిన్నగా నాకు అదే ఫీల్ వస్తుంది. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అంటారు కదా, ఒక్క మెత్ కూడా వేస్ట్ చేయొద్దు. అన్నం దొరకడం అనేది చాలా కష్టం. అట్లాంటి నిజంగా దొరుకుతుంది, సరే పోనీ అని. కానీ హైదరాబాద్ లో మేము పుట్టి పెరిగి ఇప్పుడు మేము మొత్తం మాది మొత్తం హైదరాబాద్, మేము పుట్టింది పెరిగింది. కానీ ఏ రోజు ఈ ఫుడ్ మేము తినలేదు. కానీ మంచిగా ఉంది. లేనునికి అంటే ఎవడైతే రోజు 100 రూపాయలు సంపాదించుకొని అట్లా కూడా చాలా మంది ఉన్నారు. 100-150 సంపాదించుకుంటారు చాలా మంది. వాటర్ బాటిల్ చెప్పాను అసలు. ఏంది వాటర్ బాటిల్ అన్న? ఇక్కడ మంచిగా చల్ల నీళ్ళు ఎడ దొరుకుతాయి చెప్పు. వాటర్ బాటిల్ వద్దు, చలివేంద్రం పెడతారు కదా. అరే నీకు చలివేంద్రంలా చల్ల కుండల నీళ్ళు దొరుకుతాయి. వేడవాలి ఇప్పుడు దానికోసం. ఎంత దూరం అన్న? ఓంబత్తి అంట. ఏం ఓంబత్తి? ఇగో ఏదో బత్తి, హాస్పిటల్ కాదు. కొంచెం 4 అడుగులు వేసినాం అనుకో, జర తిన్నది అరుగుతుంది. చల్ల నీళ్ళు తాగుతాం. ఈ తిండి తినడానికి వాటర్ బాటిల్ గీటర్ బాటిల్ ఏం లేవు. వాటర్ బాటిల్ 20 రూపాయలు ఒకడు పెడతాడు. 20 రూపాయలు 5 రూపాయలు ఫుడ్ తిని వాటర్ బాటిల్ కి 20 రూపాయలు పెడతారా అన్న? నువ్వు ఎప్పుడన్నా ఆయన వాటర్ బాటిల్ ఉంటుంది? ప్రశాంతంగా తాగుదామన్న ఒక రోజు. నీళ్లు ఏవైనా మంచి నీళ్ళే. ఆడ చలివేంద్రంలో మంచి చల్ల నీళ్ళు అయిపోయి చెప్పండి. నాకు అర్థమైతే నువ్వు నిజంగా చెప్తున్నా, నాకు అర్థమైపోయింది. నువ్వు టార్చర్ చేస్తున్నావు. అరే ఈ టార్చర్ దేనికో నాకు అర్థమైంది. మొన్న పెళ్లి చూపులలో చేసిన టార్చర్ నాకు చూపిస్తుంటా. నిజంగా చెప్తే నాకు గుర్తొచ్చిందన్న, ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ ఈ కామెంట్ ఎందుకు వచ్చిందో. కట్టం ఎంత ఏదో లోన్లు ఉంటే పిల్లని ఇయ్యారా మీరు? మీకైతే ఓకే. అమ్మాయి వస్తుంది అనుకుంటే వాళ్ళ అమ్మ వస్తుంది. కొంత అబద్ధాలు ఆడే నాకు పెళ్లి చేయమన్నా కదా. చికెన్ చేయడానికి వస్తుందా వంట? పిల్లతో కట్నం కావాలి. చూసినావా ఇదే పాప పెట్టినాడు. అదే టార్చర్ తో టార్చర్. నీళ్ళు కూడా ఇస్తలేడు పొద్దు నుంచి. మంచి నీళ్ళు కూడా తాపిస్తలేడు ఆయన, చల్ల నీళ్ళు. ఇదే టార్చర్. నేను తాగిపోయాను అంటున్నా, కుండలో నీళ్ళు తాగిపిస్తా అంటున్నా. ఇప్పుడు దానికోసం మళ్ళీ కిలోమీటర్ పోవాలంటనా? కిలోమీటర్ ఏం లేదు, పక్కనే 4 అడుగులు కిలోమీటర్ నడిపిస్తట్టు. ఆయన హోమియోపతి ఏమో అంటుండు కదా, హోమియోపతి ఓంబత్తో ఏదో హాస్పిటల్ పాలు పేదోనివి నువ్వు, నీ దగ్గర రూపాయి లేదు. మరి చెప్తే బట్టలని చింపుకొని వస్తుండే కదా అన్న. అవో ఆపోజిట్ అన్న చూడు, అన్నకు చూపి. అరే అటు చూపి అన్నకి. అవో చల్ల నీళ్ళు. ఇంకేం కావాలి? ఏ రోజు ఎట్లా వస్తుందో తెలియదు. ఇప్పుడు ఈ రోజు 4 రూపాయలు ఉన్నాయి, రేపటి రోజు ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు. అప్పుడు కూడా బతకాలంటే ఇప్పటి నుంచే ఒక రోజు అలవాటు చేసుకోవాలి, తప్పేం లేదు. ఏం చేస్తాను, చేస్తున్నావు కదా నువ్వైతే. హ్యాపీయా? ఏం చేస్తున్నావు నన్ను చూసి? చెయ్యి. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతే. నవ్వుకోండి. సో గైస్, చాలా మంది ఊర్లలో నుంచి వచ్చి చాలా బాగుందన్న స్వీట్. రైస్ ఏమో స్వీట్ అయితే చాలా బాగుంది, నిజంగా బాగుంది స్వీట్. 5 రూపాయలు చుట్టి స్వీట్ తిని పోతాను నేను, అంత బాగుంది. చాలా బాగుంది. అన్నంది నువ్వు ఇక మధ్యలో నిమిషాలు అరే ఎట్లా ఇగో అది మేము ఆడిపోయినా నువ్వు ఈయన తీయాలి. అరే ఇగో అనవసరంగా దెబ్బలు తింటావు. నువ్వు ఉంటావా పోతావా? వద్దా వద్దా అన్న వద్దన్నా బతికిపోయినా. అన్న పేరు చిరంజీవి. పేరాడు ఏం పేరన్నా? చిరంజీవి. అమ్మా నువ్వు ఆటలు అనిపిస్తుంది ఇక్కడ చూడు. ఆటోల కాడ ఎవరిని అడుగు, చిరంజీవి అంటే ఎవరు అని చెప్పి. ఈరోజు అయితే చిరంజీవిని కలిసినాము అన్న. ఇక ఇంకోటి, ఈ బియ్యం షాపుల మొత్తం ఇలా బియ్యం షాపులు ఉన్నాయా? ఈ బియ్యం షాపులు పోయి నా చిరంజీవి నంబర్ ఇస్తారా అని అడుగు. స్వీట్ మస్తుంది విజయ్, పొద్దున తిన్నా సార్. హైలైట్ ఉంది సార్, పొద్దున తిన్నా మంచి జబర్దస్త్ ఉంది. నిజంగా ఫుడ్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. గవర్నమెంట్ పని చేసేది అయితే చాలా హ్యాపీ థింగ్ అసలు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే విజయ్ కి వాటర్ బాటిల్ కాకపోతే సెట్ కాదు. ఇప్పుడు చలివేంద్రం తీసుకెళ్తే ఆగిస్తా. వాటర్ బాటిల్ తీసుకుందామా? ఏడిపోతాం దానికి. దీనికే 3 కిలోమీటర్ నడిపించామన్నా. చల్ల నీళ్ళు అయిపోయి ఎన్ని కిలోమీటర్ నడిపిస్తావేమో. నువ్వు రా నాతో.
ఖాళీ మన దగ్గర ఇప్పుడు ఎంత అయిపోయినాయి పొద్దున్న నుంచి ఖర్చు పెడితే 40 రూపాయలని 40 రూపాయలు విజయ్ 40 రూపాయలే 30 ఎట్లా అన్న 20 రూపాయలు టిఫిన్ అరే, 10 రూపాయలు టిఫిన్ జావ, 10 టిఫిన్ కూడా రూపాయలు 10 వేసుకున్నా సారీ టిఫిన్ కూడా 10 రూపాయలని అంటే చల్ల నీళ్ళు కుండల నీళ్ళు అయిపోయి మావనికి ఇగో చూసినా ఇగో అరే ఇంకేం కావాలి విజయ్ ఇంతకన్నా మంచిగా ఉంటాయా రూపాయి ఆదా చేస్తే రూపాయి ఆదానే అవుతుంది రూపాయి ఖర్చు పెడితే రూపాయి ఖర్చు అవుతుంది ఏమంటావా అంటే ఇగో నీళ్ళు మంచిగా మీరు ఇవి తాగరా ఇవే తాగుతావు కదా చూడా ప్రశాంతంగా ఉన్నారా అదే 20 రూపాయలు బాటిల్ పెట్టి కొనుక్కుంటే ఏమొస్తుంది చెప్పు ఆ 20 రూపాయలు ఉంటే దేనికో దానికి అయితే కదా ఈ నీళ్ళు ఇలా స్పాన్సర్లా ఇల్లు వీళ్ళు చేయబట్టే మనం ఈ నీళ్ళు వాళ్ళుగో ఇట్లా కుండలు పెట్టి జనాలు ఎండాకాలంలో చల్ల నీళ్ళు తాగిపియాలని చేస్తారు నీళ్ళ దాకా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కన్వీన్ అన్నం తిన్నాం కరెక్ట్ ఇంకో 2 గంటలు స్లీప్ వేసాం అనుకో అన్న ఆటో బుక్ చేసుకుని ఇంటికి పోయి అనుకుందాం అన్న మంచిగా నిజంగా చెప్తున్నా 40 రూపాయలు 40 రూపాయలు ఉన్నాయన్న 10 రూపాయలు 20 రూపాయలు వేస్ట్ అయినా సరే ఆటో బుక్ చేసుకో ఇప్పుడు తిన్నావు ముచ్చట పెట్టుకుంటే నడుచుకుంటే పోదాం నీకు సాయంత్రం సర్ప్రైజ్ ఉంది తిన్నది అడిగిపోతుంది అన్న సర్ప్రైజ్ ఇచ్చిన కాడికి చాలు పొద్దున నుంచి నువ్వు ఇచ్చిన కాడికి సర్ప్రైజ్ చాలు ఇదేం లేదు సర్ప్రైజ్ ఉంది నీకు నువ్వు నాకు మధ్యలో ఏం సర్ప్రైజ్ లేకపోతే చాలు నడు ఇక వెళ్ళిపోం ఆటో ఆటో చూసిరా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిరా 100 రూపాయల ఇద్దరం ఖర్చులు బస్ ఎక్కడ బస్సు లేడీస్ కి ఫ్రీ విజయ్ మనకు కాదు అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు ఎందుకు మనకు కూడా ఫ్రీ మనకు కాదు ఆధార్ కార్డులు మగవాళ్ళకి అట్లుంటే నేను బస్సులోనే తీసుకోవద్దు పొద్దున్న నుంచి తిప్పి నిజంగా చెప్తున్నా మొత్తం ఇది చేసేసినావు నన్ను పీల్చి పిప్పి చేసేసినావు అట్లీస్ట్ స్నాక్స్ ఏమన్నా తిందాం ఆడ పునుగులు ఉన్నాయి 60 రూపీస్ మిగులుతాయి 20 రూపాయలు స్నాక్స్ తిందాం 60 కాదు 40 ఉన్నాయి నా దగ్గర 40 ఎందుకు మిగులుంటాయి 60 ఉండాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి జావా లంచ్ 40 అవుతాయి కదా 40 కానీ నా దగ్గర 40 ఉన్నాయి ఇంకా 20 ఏం చేసినావు ఇంకా 20 జ్యూస్ తాగినా కొంచెం మన సిగ్గానే ఉండాలన్నా నీకు పొద్దుగాల మనం చేసింది ఏంది అలాగ అందరు చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది ఏంట్రా ఇది నీకో నువ్వు తప్పు చేసినా నేను తప్పు చేసినట్టే నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినట్టే దీనికి ఇద్దరం కలిసి మనం పనిష్మెంట్ తీసుకోవాల్సింది సో గైస్ ఇద్దరం కలిసి మేము ఇవాళ పనిష్మెంట్ తీసుకుంటున్నాం ఈ 40 రూపాయలు ఏదైతే ఉందో ఇవాళ మేము డిన్నర్ చేయట్లేదు ఏదైతే ఈ 40 రూపాయలు ఉందో దీని నుంచి నేను ఏదైనా ఒకటి తీసుకొని బయట ఎవరికైనా ఇచ్చేస్తాను నా ఫుడ్ నేను జ్యూస్ తాగినాను కాబట్టి నాకు పనిష్మెంట్ ఉండాలి నీకెందుకు నువ్వు చేసిన దాన్ని కూడా నేనే అనుభవిస్తా పనిష్మెంట్ అందుకని వాళ్ళకి మనం చెప్పిన మాట మనం చేయలేదు సో నేను ఇవ్వాల్సి వస్తుంది పనిష్మెంట్ తీసుకుంటా నేను సో గైస్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే నేను 20 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఆయన కూడా దాంట్లో షేర్ తీసుకుంటుండే చూడు నేను ఆయన చెయ్యడానికి కూడా హ్యాపీ నాకైతే మీకు చెప్పిన మాటకి మేము తప్పు చేసినాం పొద్దున్న నుంచి అయితే ఉన్నా మస్తు ఆకలి అయితే నాకు ఇప్పుడు కూడా నాకు డిన్నర్ అయితే నాకు వద్దు 40 రూపీస్ మిగిలిన ఈ 40 రూపీస్ ఇద్దరం ఏదైనా ఒకటి తినొచ్చు పానీపూరి ఏదైనా తినొచ్చు తిని వండుకోవచ్చు కానీ నాకు వద్దు ఈ 40 రూపాయలు కూడా వద్దు నేను ఈ 40 రూపీస్తో నేను ఏదైనా ఒకటి తీసుకొని రోడ్డు మీద ఎవరికైనా ఉంటే వాళ్ళకి 40 రూపీస్ ఇవ్వాలి నేను ఇస్తున్నా నువ్వు ఏమైనా చేసుకో ఏమని అనుకో నాకు వద్దన్నా నువ్వు చేసిన దానికి చాలు ఇది మన ఇద్దరికి పనిష్మెంట్ అన్న ఒకరోజు ఉండు నీకోసం అన్నావు ఉంటా ఏముంది ఈ రోజు 40 రూపీస్కి అయితే ఇక్కడ ఏదో పునుగులు లాంటివి ఏమో ఉన్నాయి అక్కడ ఇవి తీసేసుకుంటా రోడ్డు మీద ఉంటే వాళ్ళకి ఆ పునుగులు ఏవైతున్నాయి రోడ్డు మీద వాళ్ళకి ఇచ్చేస్తా నీకు కోపం రాలేదా పునుగులు ఉన్నాయా అది 40 రూపీస్ పార్సల్ అట్రా నీకు కోపం రాలేదా నేను ఇట్లా చేసిన కోపం వస్తుంది ఇక ఆకలి బాధ తెలుసునా కానీ ఇక ఏం చేయలేకపోతున్నా ఒక మాట అనే ఓపిక కూడా నాకు లేదు పొద్దున్న నుంచి తిరిగి నన్ను అట్లా చంపేసినావు నాలో కోపాన్ని చంపేసినావు ఆవేశాన్ని చంపేసినావు ఒక మాట అనలేకుండా ఉన్నా ఆకలి అవుతుంది ఏం చేయలేము ఏం చెప్పలేము ఇంకా కష్టాలు ఆకలి చాలా నేర్పిస్తాయి లైఫ్ లా తప్పులేదు నాకు ఇవాళ అది ఓర్పు నేర్పించింది ఓర్ని ఎందుకు అనాలి అని చెప్పేసి నేను ఆపుకుంటున్నా వద్దు నాకు బట్ ఇప్పటికి కూడా నువ్వు ఇంకా 40 రూపాయలు పెట్టి ఎవరికైనా ఇవ్వాలనుకున్నావు చూడు అది నేను చాలా అది మనోళ్ళ గురించి అది మన పనిష్మెంట్ అన్న మనం వాళ్ళకి చెప్పింది ఒకటి మనం చేసింది ఒకటి మనం వాళ్ళకి చెప్పింది మనం చేయలేకపోతున్నాం సో వాళ్ళకి మనం పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది సో అదే మాకు పనిష్మెంట్ సారీ అన్న
వీఆర్ సారీ, మమ్మల్ని క్షమించండి. మేము మీకైతే చెప్పినట్టు మేము అది చేయలేకపోతున్నాం. కాదు విజయ్, నేను చూస్ అయినా నీ నువ్వు వల్ల- 20 రూపీస్ వాడుకో, ఇంకా 20 ఉంటాయి అట్లా కాదు, కదా. నువ్వు చేసింది కరెక్టే. నువ్వు 20 రూపీస్ జ్యూస్ నువ్వు తీసుకున్నావు కరెక్టే. జ్యూస్ తీసుకున్న దాంట్లో ఇద్దరం షేర్ చేసుకుంటే అది కరెక్ట్ ఉండేది. నువ్వు ఏదైతే షేర్ చేసుకోకుండా నాకు చెప్పకుండా నువ్వు దాని చూసినావు, అది తప్పు. సో గైస్ యాక్చువల్లీ ఇక్కడైతే మనం పార్సల్ అయితే తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి రోడ్ మీద వాళ్ళకి ఇచ్చేస్తున్నా. మీకు అది వీడియోలో పెట్టేస్తా. ఇంతతో కట్ చేస్తున్నా గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. थैंक यू। ये लो माँ, बच्चों को खिलाओ, स्नैक्स है और होना बोले तो लाके दे दूँ, बस होता। సో గైస్ ఇవాళ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అది యాక్చువల్గా. సో ఇదే పనిష్మెంట్. ఇవాళ మాకు ఫుడ్ లేదు. సో గైస్ విల్ మీట్ యూ సూన్. బై బై.